స్క్రిప్ట్ అక్కడి నుంచి వస్తున్నది ఏది మన 10 జనపదులు వస్తుంది స్క్రిప్ట్ మధ్య దోస్తులు బాగా పోయారు కాంగ్రెస్ పార్టీలోను 10 జనపదులు వచ్చిన స్క్రిప్ట్ మొత్తం సార్ చదువుతున్నాడు. రాఫెల్ దానిలో స్కామ్ జరిగిందట, అది కూడా చెప్తా. పొంగ రాఫెల్కి రెక్కలు ఉంటాయి, రెక్కలు దానికి ఈయన కప్పమాట ఓ రెక్కకి నేను కట్టేసి తీసుకోవద్దు, అప్పుడు దానిలో పడేస్తే పీడపోతుంది, అడ్డ పోతుంది ఎడారిగా. రాఫెల్ కుంభకోణం అన్నమాట. ఈయనకి ఒడియపీడు మరి అది ఆల్రెడీ సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసింది, ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది. రాఫెల్ కుంభకోణం తప్పిది. సుప్రీంకోర్టులో నీలాంటి వాడు పిటిషన్ వేస్తే త్రివిధ దళాధిపతులు దాని విచారణ జరిపి సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు నివేదిక సమర్పిస్తే దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించండి గౌరవ సుప్రీంకోర్టు. ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు మళ్ళా దాన్ని ప్రస్తావించినట్టే ఇది పూర్తిగా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరించినట్టే గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా క్లియర్గా ఉన్నది. నిర్ణయ ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదిక కనిపించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ యుద్ధ విమానాల ఆవశ్యకత నాణ్యతపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా ఈయనకు దేశ ప్రధాని మీద నమ్మకం లేదు, మాటలు నమ్మకం లేదు, త్రివిధ దళాధిపతుల మీద నమ్మకం లేదు, సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు, రాష్ట్రపతి మీద నమ్మకం లేదు. మరి ఎవరి మీద నమ్మకం అంటే మళ్ళీ మసూద్ అజార్ లాంటి వాళ్ళ మీద మాత్రం నమ్మకం వినదు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా విమర్శ చేసింది. అప్పో ఇట్లా నిజంగా స్కామ్ జరిగితే కాంగ్రెస్ ఊపుకుంటారు ఎప్పటివరకు వాళ్ళ నాయకుడు. అందుకే చెప్తున్నా కేసీఆర్ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అవుతుండడు. గతంలో కాంగ్రెస్ సోనియా గాంధీ అప్పుడు పోయి అడిగిందట, మేడం నేను ముఖ్యమంత్రి కావాలి, నన్ను పిసిసి అధ్యక్షుని చేయంటే ఒప్పుకోలేదట. అప్పుడు లైన్ క్లియర్ కాలే. ఇప్పుడు ఎట్లా ఈ పార్టీ అతి లేదు గతి లేదు, నెక్స్ట్ పిసిసి. అందుకే కాంగ్రెస్ వాళ్ళకి నెక్స్ట్ మీ నాయకుడు కేసీఆర్ రాసి పెట్టుకోరు. అది ప్రగతి భవన్ వచ్చి నెక్స్ట్ గాంధీ భవనే, అంటే 2 భవన్లే కదా. ఇలా సుప్రీంకోర్టు తీర్పు కూడా ధిక్కరించబట్టి తీసిపారు. కానీ రాఫెల్ గురించి కూడా నిన్న ఇవన్నీ కూడా సరే విలేకరుల సమావేశం పెట్టడము విమర్శలు. కనీసం ఒక ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఈ దేశ భద్రత విషయంలో కానీ, వీర జవాన్ల విషయంలో కానీ, అంతరిక రక్షణ విషయంలో కానీ హద్దు మీరు మాట్లాడద్దు. నువ్వు సంచలనం కోసం ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ అన్ని మాట్లాడి దేశ రాజకీయాలకు పోవడానికి, దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి ఓ మంచి పని చెప్పు. నువ్వు మంచి వ్యాఖ్యలు చేయి. సంచలనం చేయడానికి, సంచలనాల కోసం నువ్వు 2 గంటలు ప్రెస్ మీటింగ్ పెట్టి రాఫెల్ గురించి సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తావు, వీర జవాన్ల త్యాగాలను కించపరుస్తావు, వాళ్ళ వీరోచిత పోరాటాన్ని నువ్వు అవమానపరుస్తావు. అసలు ఏమనుకుంటున్నావు అర్థం కాదు. ఇప్పటి నాకు ముఖ్యమంత్రి దీన్ని మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతూ ఇప్పటికి అర్థం కాదు నాకైతే. ఆ విలేకరుల సమస్య ఎందుకు పెట్టినో అర్థం కాలే. ఆ పక్కకుండా చెప్పాలి. దాని ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చేసిండు కదా ఆయన. ఎంఎస్సీ ఏమని అదే జ్ఞానం గురించి మనకు మైండ్ ఖరాబ్ అవుతుంది అనవసరం. ఇప్పుడు చూసేసేంత టోల్ పోతే అది అవుతుంది కాదు. బీజేపీ అవినీతి పార్టీ అట. ఈయనకి ఎడవించిన ఉంటుంది పాపం. బీజేపీని తరిమి కొట్టకుంటే దేశం ఆగమైపోతుంది అట. తెలంగాణ ఆగమవుతుంది గవర్నర్ మాకి. బీజేపీని తరిమి కొట్టుకుంటే ఆగమైపోతుంది అట. నీలాంటి సన్నాసి అందిత జుట్టు పడతాడు, లేకుంటే కాలు పడతాడు. నీకంటే పెద్ద అవినీతి పరుడు ఎవడన్నాడా రాసి పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. నెంబర్ 1 అవినీతి పరుడు నువ్వే. 2015లో చెన్నై నుంచి
సిబిఐ వాడు వచ్చి ఉదయం 9 గంటల నుంచి రాత్రి దాకా నేను విచారణ చేసినా లేదా? నువ్వు పెద్ద అవినీతి పరుని, నువ్వు ఎప్పటికి అవతలు, నువ్వు మంత్రి ఉన్నప్పుడు ఎప్పటికి అవతలు ఎప్పటి టైం ఇస్తావు, మొత్తం దోచుకుంటున్నావు అని ఈహెచ్ఎస్ స్కామ్ కానీ సహారా స్కామ్ లేవు అన్ని దోచుకుంటున్నావు కాబట్టి ఆ దోచుకుంటే టైం ఇస్తున్నావు తప్ప నువ్వు బయట కనీసం పబ్లిక్ టైం ఇస్తావు, మంత్రిగా ఉండి ఎంపీలకు టైం ఇస్తావు, ఎమ్మెల్యే టైం ఇస్తావు అని చెప్పి ఒక ఎంపీ సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రశ్నిస్తే మన్మోహన్ సింగ్ గారు సమాజ పార్లమెంట్ లో నేనే చారు చెప్తున్నా, ఈ మంత్రి కేసీఆర్ అనే మంత్రి మీకు టైం ఇస్తలేడు, వాస్తవము పార్లమెంట్కి వస్తలేడు, మొత్తం దోచుకుంటున్న విషయం వస్తే నేను దాని మీద మళ్ళీ నేను ప్రకటిస్తా అని చెప్పి సార్ చెప్పింది మన్మోహన్ సింగ్ గారు. ఈ విషయం తెచ్చుకుని ముఖ్య రాష్ట్ర ఒకేసారి తెలిసిందప్పుడు తెలిసిందాక ఏం చేసిండు వెంటనే ఇట్లా జిమ్మిలో ఐఎమ్ ఏ ట్రోల్ అని చూపెట్టి బుక్ ఒకటి, దాన్ని 2 సంవత్సరాలు అయింది దాన్ని. మరి ఐఎమ్ ఏ ట్రోల్ అంటే ఇంకో బుక్ ని రాశా కదా, అపరిచితుడు ఈ చదువు పంపిస్తాడు. నీ పర్సనల్ సెక్రటరీ దిలీప్ గారు ఒక తెలంగాణ ఉద్యమకారుడు, నీకు మంచి ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని, నువ్వు కష్టాలు ఉండవు, ఈ కష్టాలప్పుడు నీ కనీసం సహకరించాలి, చేదోడు వాదోడు ఉండాలని చెప్పి దిలీప్ అనేటువంటి ఎంఎస్ పర్సనల్ సెక్రటరీ గారు ఈయనకు అండగా ఉన్నాడు. ఈయన మెంటాలిటీ యాటిట్యూడ్ చూసిన తర్వాత ఈయన మనకు ఖరాబ్ అవుతుంది వెళ్ళిపోయింది. ఇక ఈయన చేసిన బండారం అంతా దీనిలో ఉన్నది. నీ పంపిస్తా, మీకు కూడా ఇస్తాను బుక్స్, ఇచ్చిరా బుక్స్ నా కేసీఆర్ గారికి సూపర్ డిస్పార్ట్ పక్కా ఇస్తా. కేసీఆర్ అడగా చూడు అంటే మాకు రావడాడు కదా మీకు ఈ బుక్స్ అందరికీ ముందే అప్పుడు కేసీఆర్ దగ్గర మళ్ళీ ఇవ్వాలనుకుంటాం మళ్ళీ అందరికీ మంచి చదువుకోరు గట్టిగా ఇది అపరిచితుడు రాసింది ఇలా ఏం రాసిందంటే ఎవరు ఇలా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినట్టు ఇలా పేజ్ నెంబర్ 63 చూడన్న, అది చదువుకున్న తర్వాత మళ్ళీ టైంలో చాలా టైం అయింది కాబట్టి అది చదువుకున్న 63 పేజ్లో మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసే విషయం ముందే తెలుసు, ఈయన మంత్రివర్గం నుంచి తొలగిస్తున్న విషయం ముందే తెలుసుకొని అప్పుడు నరేంద్ర భాయ్ సాబ్ ఉండే ఎంపీగా, ఆయన కూడా ఇద్దరే ఉండే, టక్కన చేసిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకిస్తున్నారని చెప్పి టక్కన రాజీనామా చేసే పాపం దాన్ని తెలంగాణ దాన్ని జోడించాడు. అసలు మంత్రి పదవి పోతుందని భావించే ముందే తెలిసే మన్మోహన్ సింగ్ గారి నుంచి దిలీప్ గారికి మెసేజ్ వస్తే వెంటనే దిలీప్ గారు పోయి సార్ ఇట్లా అవుతుంది సార్ దీన్ని సరిదిద్దుకోవాలంటే అప్పు అవుతుందా ఆగడిగా టక్కన మనం తెలంగాణ సెంటిమెంట్ తో రాజీనామా చేసి పడేసింది. అబ్బాయి ఎందుకు రాజీనామా చేసావు? నువ్వు అవినీతి పరు కాబట్టి నీ అవినీతి చిట్టా బయటకు వచ్చింది కాబట్టి నువ్వు రాజీనామా చేస్తావు, దానికి తెలంగాణ సెంటిమెంట్ నువ్వు జోడిస్తుంది. అవినీతి పార్టీ అవినీతి నువ్వే అవినీతి పెద్ద వాడు చెప్తున్నావు కదా, పొట్టు తప్పిన పైసలు అవినీతి సామ్రాజ్యమనేది. కొన్ని మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి అబద్ధాలు చెప్పి మీటర్ పెట్టే ప్రయత్నం చేస్తే ఆయనకే మీటర్ పెడతాం. నీకు మీటర్ పెట్టు గ్యారంటీ నీ కౌంట్ డౌన్ కోసం. ఎట్టి బస్సులో నువ్వు విద్యుత్ బిల్లులు పెంచినా మీటర్ పెట్టినా అదే స్థాయిలో భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి సిద్ధమైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు తస్మాత్ జాగ్రత్త, ఈయన మీటర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, దాన్ని గ్రహించండి. కేంద్ర ప్రభుత్వము క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది అన్ని రాష్ట్రాలకు,
మీటర్లు వ్యవసాయదారులకు మోటార్లకు మీటర్లు పెట్టరాదు. డిస్కమ్లకు సబ్సిడీ ఇవ్వని చెప్పి 2000 రూపాయలు ఇస్తామన్న డిస్కౌంట్ సబ్సిడీ అని. ఇది అది కూడా అమలు చేస్తాడు. సబ్సిడీ ఇస్తాడు. ఈ సబ్సిడీ పక్క పెట్టి కట్టే కడతలేదు కదా, కట్టే కడతాడు పైసలు. చెప్పాలి రాష్ట్రం ఎందుకు కడతలేవు? ధనిక రాష్ట్రమే కదా. మన కేంద్రం ఇత్తలు అంటారు, దాని కూడా కేంద్రం ఇత్తలు అంటారు అసలు కూడా వాళ్ళు. వాళ్ళ రాజ్యాంగం గురించి ఇంత ఘోరంగా మాట్లాడిన కుమారాన్ని నిన్నడవచ్చు. నిన్న మందకృష్ణ మాది అన్న ప్రోగ్రాం పెట్టింది. నిన్న అఖిలపక్షం పేరుతోని ఈ రాజ్యాంగం విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా అందరం ముక్కటి కావాలి, దీన్ని ఎట్టి బస్సులో అడ్డుకోవాలి, ఖండించాలని చెప్పి హలో పెట్టిన తర్వాత భయం చాటేది ముఖ్యమంత్రికి. నిన్న కూడా ఎంత బరిదగించి మాట్లాడుతున్నాడు. దళితులకి ఏమొస్తామే, దళితులకి ఏం సంబంధమే అంటున్నాడు. తలకే ఊపుకుంటా ఇట్లా ఊపుతాను కదా, ఇట్లా ఆపినా కదా, ఊపేది వేరే ఉంది కదా లోపల. అసలు దళితులకి ఏం సంబంధమే అంటే నీకు సంబంధమా, నీకేం సంబంధం అంటున్నా. ముడుకో బిడ్డ ఒక్క పేజీని టచ్ చేసి చూడు. ఇందిరాగాంధీకి ఇట్నే మొత్తం మాటి మసైపోయింది. ఇందిరాగాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడితే మొత్తం మాటి మసైపోయింది. నీ బతుకు గట్టిన అవుతుంది. నువ్వు మన దాంట్లో పోతున్నావు కదా, కాంగ్రెస్ పార్టీకి పోతున్నావు. రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ అందరూ మెచ్చుకుంటున్నావు కదా. వాళ్ళ రాజ్యాంగం విషయంలో ఇలా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం కావనా, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కావనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కించపరిచే విధంగా వివరిస్తున్నాడు. ఇవాళ దళితులకు రాజ్యాంగంతో సంబంధం లేదు అంటున్నాడు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటున్నాడు. దళిత బంధు ఇయ్యాలంటే రాజ్యాంగం రాయాలట, మార్చాలట. దళిత బంధువు రాజ్యాంగం సంబంధం ఏంటి? సవరణ చేయి, సవరణ చేసుకునే అవకాశం ఉన్నది. ఇంకా దాంతో పోల్చిండేది ఇంకా సిగ్గులో కూడా మాట్లాడండి. అది రాజ్యాంగానికి ఎలా అంటే అంతర్జాతీయ ట్రక్ స్పీడ్ 105 కిలోమీటర్లట. మంచి ఇవ్వాలనేది రాజ్యాంగం ఎందుకు మార్చాలంటే అంతర్జాతీయ ట్రక్ స్పీడ్ 105 కిలోమీటర్లు, మన స్పీడు 40 కిలోమీటర్లట. నాకేం అర్థం కాలేదు. అర్థమైందా మీకు? ఏమన్నా అర్థమైందా? ఏమన్నా అర్థం కాలేదు మీకు? అంతర్జాతీయ ట్రక్ స్పీడ్ 105 కిలోమీటర్లు స్పీడు, మన స్పీడు 45 కిలోమీటర్లు రాజ్యాంగాన్ని మార్చాలట. నేను చెప్పి తప్ప అదేనాడు కదా, నేను చెప్పేది తప్పి కాదు కదా. విన్నారంటే మీరు విన్నారు, అది నేను చెప్పింది వాస్తవమే కదా. మా రాజ్యాంగం మార్చామా అని? ఇప్పుడు దీనికి రాజ్యాంగానికి మార్చడానికి ఏమైనా తేడా ఉంది, అని సంబంధం ఉందో చెప్పన్నా. ఎంత స్పీడు అంతే స్పీడు ముఖ్యమంత్రి తీసి గుద్దుదర కారణం. మళ్ళా ఇప్పుడు బండి మీద బైక్కు 200 కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది దానికి. అంటే 200 కిలోమీటర్ విక్తాం మనం ఎంత పోతాం? ఎంతవరకు ఎంత పోతాం? రాజ్యాంగాన్ని అంటే మొత్తం మార్చాలంటే. ఇంకోటి చెప్పిండు, చైనా మీద బాగా ప్రేమ, బాగా ఎందుకు అర్థమవుతలే ఆయన. చైనా 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 కట్టి ఆడ ఏంది ఎంత తప్పిండో కదా. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనా రాజ్యాంగం చాలా మంచిది అన్నాడు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సత్యదానికి ఆయనే అధ్యక్షుడు, అవునా కదా? కాబట్టి ఇక ఆయన ఏం చెప్తుంది? ఇక ఆయన ఇప్పిందే రాజ్యాంగం, ఇక సత్యదానికి ఆయనే కదా. ఇప్పుడు ఈయన అదే ఇక అంటే నేను ఉన్న రోజులు నేను ఇక సత్యదానికి ఆయన ఉన్న బతుకున్న రోజు, ఎందుకంటే నేను ఇంకో జాబ్ కోరుకున్నాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నావా, మా కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మళ్ళీ చెప్తున్నా, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా బతకాలి, ఇంకా దోసుకోవాలి. ఇంకా తదాసు దేవతలు దండపడతాయి, మళ్ళీ లేనిపోతే దోసుకుంటే ఇంకా
తలకాయ పెట్టదు మళ్ళీ దూసుకుని చదివితే నువ్వే అన్నావు కదా, అందుకే తదాసు దేవతలు ఆశీర్వదించడం మళ్ళీ పబ్లిక్ అన్నాయి అంటారు. అయితే ఈయన కూడా ఏమంటే బతికే నాదే సామ్రాజ్యం, నేను చెప్పిందే రాజ్యాంగం, దేశంలో నేను రాజ్యాంగాన్ని అమలుపరుస్తా, నా రాజ్యాంగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో నా కుటుంబం రాజ్యాంగాన్ని అమలుపరుస్తుంది, నేను చెప్పిందే రాజ్యాంగం అంతే. ఎవడైనా ప్రశ్నిస్తే తీసి తొక్కుతా. చైనాలో అదే జరుగుతుంది కదా, ప్రశ్నిస్తే మొత్తం వాహనాలు ఎక్కి చంపుతారా. అంటే చైనా లెక్క ఇదే కమ్యూనిస్టుల పట్ల వచ్చి కలిసిపోయారు కదా పాపం, కమ్యూనిస్టులు కలిసిపోయారు కాబట్టి ఈ మధ్య చైనా మీద బాగా ప్రేమ పుట్టింది. నాకు ప్రేమ పుట్టి చైనా ఎట్లా అన్నారో అట్లా అటువంటి రాజ్యాంగం వాళ్ళే మార్చుకున్నారట. మార్చాల్సింది నిన్ను, తీసుకుని బంగాళాఖాతం కలపాల్సింది నిన్ను, తెలంగాణ చరిత్ర తెలియరాల్సింది మనం. అంటే ఈయన ఎంత అహంకారం చూడండి, ఎంత ప్లాన్, అంటే ఎంత మూర్ఖత్వం ఏది. అంటే బతుకున్న రోజులు నాదే సామ్రాజ్యం, ఇక నేనే పోటీ కానీ నేనే తోపు కానీ నన్ను ఎవ్వడేం బీకలేడని చెప్పి ఒక అహంకార పూరితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా రాజ్యాంగం విషయంలో ఏ విధంగా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు వాగుతుండో, ఎట్లా మొరుగుతుండో ఒకసారి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈయన కూడా శాశ్వతంగా ఏడానే ప్రయత్నం చేస్తాడు. ఏడాదిద్దామా డబుల్ బెడ్రూమ్ రాబోయిన రాజ్యాంగంలో ప్రశ్నించవద్దు. దళితుడు ముఖ్యమంత్రికి ఏ వ్యక్తి ముఖ్యమంత్రి కావద్దు, ఆయన కుటుంబం ఇప్పుడు ముఖ్యమంత్రి కావద్దు. ఒప్పుకుంటారా రాజ్యాంగం అనేది? 3 ఎకరాలు అసలు వేయడు, అయితే ఈ పద్ధతి సాగిస్తాడు. ఒప్పుకుంటారా మీరు? నోటిఫికేషన్ చదవలేదు, ఇక ఒప్పుకుంటారా మీరు? ఆయన కుటుంబం మాత్రమే రాజ్యం వెళ్తుంది, ఒప్పుకుంటామా చెప్పండి? ఇటువంటి రాజ్యాంగాన్ని కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసి బంగాళాఖాతం ఎన్ని పాత్ర చేస్తాం బిడ్డ. ఎదుటి కించపరచుడు, ఎదుటి అమరపరచు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.